శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 10వ అధ్యాయం విభూతి యోగము నుండి 25వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. మహర్షీణాం భృగురకం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. భగవానుడు చెప్తూ ఉన్నాడు, అర్జున, నేను మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఏకాక్షరముగు ప్రణవమును అనగా ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నాను అని చెప్పాడు ఇక్కడ భగవానుడు. మరి ఇందులో ఉన్నటువంటి విషయములు ఏమిటి? మనము ఏమి గ్రహించాలి? భృగు మహర్షి లాంటి స్థితిని పొందాలి అంటే మనకు ఏ మార్గము చూపించాడు ఇక్కడ అంటే, ఓంకారం అనే ప్రణవాక్షరి ద్వారా ప్రయాణం చేస్తే చాలు. పట్టు వదలని విక్రమార్కుడులాగా భగవంతుణ్ణి అనన్య భక్తితో అనన్య చింతతో సేవించి గురుమూర్తి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులైనటువంటి వారు భృగు మహర్షి లాంటి వారు కాగలరు, అనుమానము లేదు. అందుకు ఏమి చేయాలంటే ఏకాక్షరముకు ప్రణవాక్షరమును ఒక్కదాన్ని పఠిస్తే కూడా చాలును అని. అంటే మిగతా మంత్రములు అన్నీ లేవు అని అర్థము కాదు. సునాయాసమైనటువంటి మార్గం, ఏకైక మార్గం. ఎన్ని కోట్లు ధనాన్ని అయినా నువ్వు ఒకటి అనే సంఖ్యతేనే మొదలు పెట్టాలి. ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణము చేయవలన మొదటి అడుగుతోనే నీవు మొదలు పెట్టాలి. ఆ విధంగా మనకి మొదటి అక్షరం ప్రణవం. ఈ ప్రణవ అక్షరం అనేది రూపముతో ఉన్నదా అంటే, మన వాళ్ళు మనకు తెలియచేయడానికి మనకున్నటువంటి భాషలలో ఆ యొక్క అక్షరాన్ని తెలుగులో ఓం, ఇంగ్లీషులో ఓం, హిందీలో ఓం, ఇక మనకు ఎన్ని భాషల్లో ఉన్నాయో అన్ని భాషలలో కూడా ఓం అనే ప్రణవాక్షరాన్ని ముందు పెట్టుకొని మన ప్రయాణం నడుస్తూ ఉంది. ఎందుచేత అంటే పరమాత్మ చెప్పినటువంటి సత్యాన్ని మనం పాటిస్తూ ఉన్నాం అనడానికి ఇదే నిదర్శనం. కావున ఈ ప్రణవాక్షరాన్ని శబ్ద రూపములో మనం ఓం అనే ఒక శబ్దముతో మన ప్రయాణం మొదలెట్టి శబ్దరహితానికి వెళ్ళినప్పుడు ఆ నిజమైనటువంటి ప్రణవాక్షర దర్శనం అది నీవే అని తెలియబడుతుంది. అంతవరకు ఈ శబ్దము ఉండవలసినది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనింది మన యొక్క వేదం. అరూపమైనటువంటి పరమాత్మని రూపముతో, సాకార రూపముతో మనం పూజిస్తూ ఉన్నాం. సాకారము నుండి నిరాకారాన్ని కనుగొనాలి, సగుణము నుండి నిర్గుణాన్ని కనుగొనాలి, రూపము నుండి అరూప స్థితిని మనం పొందాలి. అందుకు అక్షర రూపముతో మనం పూజిస్తూ ఉన్నాం. పరమాత్మ ఒక రూపముతో కృష్ణుడని, రాముడని, శివుడని, విష్ణువు అని, ఈశ్వరుడని ముక్కోటి దేవతల యొక్క రూపములతో కూడా మనం పూజిస్తూ ఉన్నాము. ఇదే మన హైందవ సాంప్రదాయం గొప్పతనం. అందులో నుండి నీవెవరో నీకు తెలియబడాలి అంటే తనలోకి తాను ప్రవేశించాలి. సుడిలో దూకి వెదురీత వేదాలి, వాడికి మాత్రము తెలియబడుతుందే కానీ తక్కిన వారికి ఆ నిజ ప్రణవాక్షర స్వరూపం తెలియబడదు. మనం అక్షర రూపంలో మన పెద్దలు ఇచ్చినటువంటి అక్షరం పరమాత్మ అయితే, పుస్తకములో రాసినటువంటి అక్షరం ఒకరోజు లేకపోతుంది. పుస్తకములో ఉన్నటువంటిది మనకు చూపెట్టారు. మస్తకములో ఉన్నటువంటి ప్రణవాన్ని నీవు దర్శించగలగాలి. అదే మనకు ఇందులో ఉన్నటువంటి పరమ రహస్యం, సత్యం తెలియబడుతూ ఉంది. కావున గిరామస్మేకం అక్షరం, వాక్కులు అనేకములున్నను ఏకాక్షరమైన ప్రణవమే ఓంకారమే తానని భగవానుడు చెప్పుట వలన దానికి ఎంత ప్రాముఖ్యత కలదో తేట తెలియవచ్చున్నది. 100 వాక్యములు ఉచ్చరించుట కంటేను సారవంతమైన ఒక వాక్యము ఉచ్చరించుట మేలు, పుణ్యప్రదము. ఆ సారవాక్యే ప్రణవం. సమస్త మంత్రములకును ఆది ప్రణవం, సమస్త వేదములకును ఆది సారము.
అది పరబ్రహ్మమునకు వాచకం. కావున జపించువాని పాపములను పోగొట్టును, అర్ధ మననముచే మోక్షమునకు గొనిపోవును. కనుకనే సమస్త వేదములు శాస్త్రములు ఈ ప్రణవమును గూర్చి విశేషించి చెప్పినవి. ఈ ప్రకారముగా వాక్కులన్నిటిలోనూ అది సారభూతమగుట వలన వ్యర్థములగు ప్రాపంచిక వాక్కులందు కాలమును వృధా చేయక దివ్య రూపమై సాక్షాత్ భగవత్ స్వరూపమై ఎలరు ఈ ఏకాక్షరమును ప్రణవమును ఉచ్చరించుట భావించుట శ్రేయస్కరము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. యజ్ఞానం జపయజ్ఞోస్మి, యజ్ఞములలో తాను జపయజ్ఞమని శ్రీకృష్ణ పరమాత్మ నుడివిరి కదా. దీనిని బట్టి జపమునకెట్టి మహాత్యము కలదో విదితమగుచున్నది. జపమునకు ఒక యజ్ఞముగానే చెప్పుట వలన అది మహాపవిత్రవంతమై చిత్తశుద్ధికరమై నా గొప్ప క్రతువు అని స్పష్టమవుతున్నది. శాస్త్రములలో అనేక యజ్ఞములు ఉన్నప్పటికీ అవి అన్నీ చాలా ప్రయాసతో కూడినవి కావున అతి సులభమై సర్వులకును అందుబాటులోనున్నదై ఆచరణ సాధ్యమై ఏ విధమైన ప్రయాస లేనిదైనట్టి ఈ జపయజ్ఞము యజ్ఞములన్నిటిలోనూ మేటి అయి ఉన్నదని మనకు తెలియబడుతూ ఉంది. కనుకనే భగవానుడు దానిని తన రూపముగా వర్ణించి ఇది ఖర్చు లేని యజ్ఞం, పైగా అపరిమిత ఫలము నొసంగునది కూడా. ఇది చిత్తమును శుద్ధపరచి అనేక జన్మార్జిత పాపమును ప్రక్షాళనమునర్చి బ్రహ్మ జ్ఞాన వ్యాప్తికి అనుకూలముగా నొనర్చును. కాబట్టి ఇది మోక్ష ప్రాప్తికి అత్యంత సహాయకారిగానున్నది. వెయ్యేల ఇది సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని పేర్కొనబడుట వలన జనులందరికీ ఇది అనుష్ఠేయమై ఉన్నది. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జయ గురుదేవ.